పోలీసు శిక్షణ మీ జీవితాల్లో ఒక మార్పునకు నాంది కావాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్స్ 9 నెలల శిక్షణను ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ పోలీసు ఉద్యోగాన్ని ఇష్టంగా చేయాలన్నారు. పోలీసు శిక్షణ ఇతరులకు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉండాలన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదన్నారు. శిక్షణలో మహిళలకు ఎటువంటి వెసులుబాట్లు అవసరం లేదని, వారు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారన్నారు. లాఠీ అంటే ప్రజలకు గౌరవం లేదా భయం ఉండాలన్నారు. రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రౌడీల ఆటలు కట్టిస్తున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు.